నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో దీనిపైన సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల రోజుల క్రితం అనౌన్స్ చేశారు. కానీ ఎన్నికల ముందర వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి కూడా ప్రక్షాళన చేస్తాం, దానికి తగ్గట్టుగా వారి జీతభత్యాలు కూడా పెంచుతాం అనేటువంటి హామీని కూటమి నేతలు ఇచ్చారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? వాలంటీర్లు ఉంటారా, తీసేస్తారా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి చాలామందిలో సందేహాలు ఉన్నాయి. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని రిక్రూట్ చేశారు, చాలా ఎక్కువ మందిని పెట్టారు అని చెప్పని అంటున్నారు. ఎలక్షన్ సమయంలో జరిగిన పరిణామాల్లో దాదాపు 1,00,000 మంది 1,00,000 పైగానే రిజైన్ చేశారు. ఇప్పుడు ఏంటి అసలు, ఉన్నట్ట తీసేసినట్ట? ప్రస్తుతానికి లేనట్టే. అలా వాలంటీర్లు లేకపోయినా పింఛన్స్ ఇస్తామనేది చూపించగలిగారు. రెండోది, వాలంటీర్ మాటన అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినాయి. అదృశ్యమైన ఆడపిల్లలు వెనక అధికార పార్టీ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వారాహి యాత్రలో చెప్పారు. దానికి తగ్గట్టుగా ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రమోగులు ఎందుకు ఉంది? 4 కోట్ల మంది భవిష్యత్తు ప్రతి 50 మందికి ఎలా తీసుకుంటారు? వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఒంటరి మహిళల లిస్ట్ అని చెప్పి సాక్షాత్తు ఆ రోజున హైకోర్టు జడ్జి దేవానంద్ గారే చట్టబద్ధత లేదు అన్నారు. అయినా కానీ వైసీపీ వాలంటీర్ మాటన ఈ దేశానికి ఆదర్శం ఉన్నట్టుగా పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళడానికి అది ఒక ఇదిగా అస్త్రంగా ఉపయోగించుకుంటాం. కాబట్టి దాని వెనుకన అనేక గంజాయి స్మగ్లర్స్ కావచ్చు, రెడ్ శాండిల్స్ కావచ్చు, విశాఖలో ఒక 80 సంవత్సరాల ముదుసలను హత్య చేసిన విషయంలో ఈ వాలంటీర్ వాస్తవం అనేది మనం చూసాం. అంటే వాలంటీర్ మొత్తాన్ని అనలా, చాలా చోట్ల జరిగిన ఇన్సిడెంట్ గురించి నమోదైనాయి. కాబట్టి దానిలో లోపాలను సరిదిద్ది వాళ్ళకి 5,000 జీతం సరిపోదు, 10,000 జీతం ఇవ్వాలి అని చెప్పి కూటమి కూడా భావించిన మాట వాస్తవం. కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో ఇప్పుడు 2 నెలలు గడుస్తున్నా చివరికి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మొత్తం తీర్మానం చేసింది, వాలంటీర్ వ్యవస్థ వద్దు, రద్దు చేయండి అని చెప్పి. ఇకపోతే తీర్మానం చేయటమే కాకుండా 1 నెల జీతాన్ని అమరావతి రాజధాని కోసం ఇచ్చారు. ఇకపోతే పంచాయతీరాజ్ ఉద్యోగులు దీనికి సంబంధించిన సమస్యకు సంబంధించిన అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అయితే డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థ ఉండడానికి వీల్లేదని చెప్పేసి చెప్పారు. వీళ్ళందరూ కలిసి 16 డిమాండ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకవైపు ఏమో డెఫినెట్గా వీళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఒక కమిటీ వేసి ముందుకు వెళ్తామని చెప్పి అంటారు. విఆర్ఓ, వీడిఓ వ్యవస్థ అనేది మనం చూసాం. ప్రతి ఇంట్లో అన్నప్పుడు చిన్నప్పుడు మనం ఉన్నామా లేదా అని నిర్ణయించేది. బర్త్ రిపోర్ట్స్ దగ్గర నుంచి రాసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, తర్వాత ఎండిఓ, తర్వాత ఆర్డీఓ, తర్వాత డిప్యూటీ కలెక్టర్, అలా ఒక హైరార్కీ ఉంటుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళకి పని లేకుండా పోయింది. వీళ్ళందరినీ సైడ్ చేసి అన్ని పనులు వాళ్ళు చేస్తారు. అది ఎట్లా? చట్టబద్ధత లేని ఈ పదవికి చట్టబద్ధత వచ్చేటట్టు చేయాలంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 ఉంటాయి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉద్యోగాలు ఏంటి? గ్రూప్ 4 ఉద్యోగాలు ఉంటాయి. గ్రూప్ 3, గ్రూప్ 2 కావచ్చు, ఇవన్నీ కూడా డిగ్రీ మినిమం అనేది ఉండాలి. దాని అన్నిటి కూడా ఇవన్నీ ఉండాలన్నప్పుడు దీనికి ఏ విధంగా నియమ నిబంధనలు ఇచ్చేస్తారు? ఎందుకంటే దీంట్లో చాలా ఉన్నతమైన చదువుకొని నెల జీతం వస్తుంది కదని ఉద్దేశంలో ఉన్నారు. చాలా జీతంతో 10,000 ఇచ్చిన తక్కువ కాలేదనేది వాస్తవమే. కానీ ఈ ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా చూపిస్తారు? వీళ్ళని చట్టబద్ధత ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఎటువంటి ఇది పవర్స్ ఇస్తారు అనేదే మనం వేచి చూడాలి. కానీ అంటే కూటమి వచ్చిన కొత్తలో చెప్పినటువంటి విశ్లేషణ ఏంటంటే, ఒక 2-3 ఏళ్ల పాటు అదొక షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా అగ్నివీర్ అని ఇప్పుడు ఒక పథకం అమలు చేస్తారు. అవును, సెంట్రల్ గవర్నమెంట్. ఆ తరహాలో జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకంటూ ఒక ఉపాధి మార్గం వచ్చే వరకు వాళ్ళని ఇక్కడ ట్రైన్ చేసి ఒక 2-3 ఏళ్ల పాటు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన మేము చేస్తున్నామని చెప్పి కూటమి నేతలు చెప్పారు. అలాంటి పథకాన్ని ద్వారా వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ, వాలంటీర్ వ్యవస్థలో ప్రక్షాళన చేయడం కానీ సాధ్యమవుతుందా? డెఫినెట్గా చేయొచ్చు అండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క ఇదిలో ఉండిపోయారు. చాలీచాలని జీతంతో కొంతమంది అనాసక్తితో చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ మీద ఇష్టంతో చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి 50 మందికి రాజీనామాలు కూడా ఇష్టంగానే 1,00,000 మంది చేశారు, 1,03,000 మంది చేశారు. సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు తీసుకునే స్టెప్ అనేది అతి చూసి దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని చేయాలి. ప్రజలకి మనం ఇచ్చిన అకౌంటబిలిటీ, పారదర్శకత పరిపాలన, సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారు గత ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఇదే సమయంలో వాలంటీర్ పాత్ర కీలకం అని అన్నప్పుడు వాళ్ళకి జీతం చాలినప్పుడు 10,000 ఇచ్చి వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మీరన్నట్టు అగ్నిపథ అనేది దేశంలో మంచి స్కీమే. దాన్ని ప్రతిపక్షాలు ఇది చేసినాయి. కానీ
ఆ స్కీమ్ తీసేయడానికి వెనకడికి వెళ్ళేయాలి కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. మీరున్నట్టు వీళ్ళకి కనీసం ఒక 1 year 2 years కాకపోయినా ఒక 6 మాసాలైనా సమగ్రంగా విలేజ్ల మీద, గ్రామాల మీద ఒక పట్టు అవగాహన వచ్చేలాగా గ్రామంలో ఏం చేయాలి, ఏం పనులు ఉన్నాయి, గ్రామానికి మంచినీరు ప్రతి ఇంటికి ఉందా, వాళ్ళకి ఒక సర్వే లాగా, ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ఒక తర్ఫీదు ఇస్తే ఒక 6 నెలల్లో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని చూసి వాళ్ళకి పర్మనెంట్గా వాలంటీర్ వ్యవస్థ తీసుకుని 10,000 ఇచ్చినా దానికి అర్థం ఉంటుంది. ఓకే, అంటే అప్పటి వరకు ఈ వ్యవస్థని కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చు. అంతే అండి, కొన్ని మార్పులు డెఫినెట్గా యథాతథంగా అయితే యథాతథంగా చేయరు. గత ప్రభుత్వం చేసిన ఇప్పుడు మరి సర్పంచుల సంఘం చేసిన డిమాండ్ ఎట్లా చూడాలి? ఎందుకంటే వాళ్ళు ఎలక్టెడ్ పీపుల్ కదా, వాళ్ళకు ఉన్న పవర్స్ అన్ని డెలిగేషన్ ఆఫ్ పవర్స్ రాజ్యాంగం ఇచ్చింది, బట్ దాన్నే పక్కకు జరిపేసినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో మాకు పవరే లేదు, వాలంటీర్ చెప్పినట్టే విన్నారు అని చెప్పి ఆరోపించిన సర్పంచులు ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా మా దగ్గర పవర్స్ లేవు, వాళ్ళే వాలంటీర్లు ఇష్టారాజ్యం అనే ఉన్నారు. వీళ్ళు డైరెక్టర్ టు పార్టీ అన్నట్టుగా వివరించారు. ఈ పార్టీ విధానాలు తీసుకెళ్తే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో వాలంటీర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది జరగకూడదు. ఆ తప్పు జరిగినప్పుడు మా యొక్క సర్పంచులు మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నాం, పంచాయతీరాజ్లో నిధులు ఉంటాయి, సర్పంచుల పవరు, అటువంటిప్పుడు మాకు ప్యారలల్గా ఇంకొకటి ఉండకూడదనేది వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే. కాకపోతే మీరన్నట్టు వీళ్ళకి కొద్దిగా ట్యూనప్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి కంటే వాళ్ళ మీద అజమాయిషీ కాకుండా వాళ్ళు ఇచ్చిన డ్యూటీలు మాత్రం వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేటట్టుగా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఓవరాల్గా ప్రక్షాళన లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం సాధ్యమయ్యేటువంటి పని కాదని చందు శ్రీనివాస్ గారు అంటున్నారు. దానికి తగ్గట్టుగా సర్పంచుల సంఘం చేసినటువంటి 16 డిమాండ్లు కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదే క్రమంలో గ్రామాల్లో మరింత విస్తృతంగా సేవలు అందించేటువంటి ఉద్దేశంతో వాలంటీర్లని ఏ స్థాయిలో ఉపయోగించాలనే అంశంపైన కూడా ఒక అధ్యయనం చేస్తుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాతే వాలంటీర్లకు పూర్తి స్థాయి విధుల బదిలీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.